ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గిరిజన తండాలతో పాటు పల్లెల్లో హస్తం అభ్యర్థులు విజయడంక మోగిస్తున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధిస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిదపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ రెబల్ సంతోష్ విజయం సాధించారు. ఇక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు గెలుపు సంబరాల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో పంచాయతీ ఫలితాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. అంజయ్య, పంచాయతీ ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాల్లో ఏ జిల్లాలు చూసినప్పుడు కూడా ఎన్నికలు జరిగిన ఏవైతే ఫలితాలు వస్తున్నాయో ఆ ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆహ్వానం కొనసాగిస్తుంది. అదేవిధంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఖానాపూర్ మండలం, అదేవిధంగా దస్తూరాబాద్, పెంబి, ఈ విధంగా జన్నారం, మిగతా ఏదైతే ఇంద్రవెల్లి, ఊట్నూరు ఈ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, విజయ దుందుబిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెంబి మండలంలో ఇప్పటికే 6 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ వెల్లడైన ఫలితాల్లో 6గురిలో 5గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన ఎవరైతే ఉప సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వారే ఉప సర్పంచ్లుగా ఎన్నికవుతున్నారు. ఈ విధంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏదైతే ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్, కడెం, ఊట్నూరు, ఇంద్రవెల్లి, జన్నారంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని తిరుపురి, లింగాపూర్, అదేవిధంగా జైనూరు, కెరమెరి, వాంకిడి మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుబిని మోగిస్తున్నారు. ముఖ్యంగా జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. జైనూరు మండలంలోని మార్లవాయిలో కనక ప్రతిభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే ఇచ్చోడ, సిరికొండ, నానూరు, గాదెగూడ ఈ మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు విజయం సాధించారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత.